ప్రధానమంత్రులు కూడా మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. ప్రధానమంత్రులు మీకు అనుకూలంగా ఉన్నా మేము అనుకూలంగా ఉండమంటారు, అంటే మేము కానీయమంటారు వాళ్ళు. ఎంత అహంకారం, ఎంత స్వార్థం. మీ వైపు ప్రధానమంత్రులు ఉండనియండి, మేము అడ్డుకుంటాం అంతే. మీ వైపు రాష్ట్రపతులు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. మీ వైపు కమిషన్ రిపోర్ట్లు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. మీ వైపు అన్ని పార్టీలు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. మాలలం తప్ప మీ వెనుక అన్ని దళిత కులాలు ఉండనియండి, మేము అడ్డుకుంటాం. సుప్రీంకోర్టులో 2004లో వాళ్ళ పలుకుబడి జడ్జి రూపంగా వాళ్ళు తెచ్చుకుంటే, మరి 2024లో ఆనాడు 5 జడ్జి, కానీ ఈనాడు చీఫ్ జస్టిస్తో సహా 7 జడ్జీల్లో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ కరెక్టే, త్వరగా జరగాలని చెప్పేసి, ఎస్సీ వర్గీకరణ కరెక్టే, త్వరగా జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు మళ్ళా మీరు మార్చండి అని చెప్పి 32 మంది రివ్యూ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించాం, మళ్ళా సమీక్ష చేయండి అని చెప్పి 32 రివ్యూ పిటిషన్లు వేశారు. ఆ 32 రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేసింది. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ కొట్టేసిన తర్వాత మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ మరొకటి వేశారు. 2 జడ్జిమెంట్లు ఇచ్చింది ఎవరు? చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చారు. వర్గీకరణ న్యాయం అని చెప్పారు, రివ్యూ పిటిషన్ కొట్టేశారు. కానీ చివరి పిటిషన్ మళ్ళీ వేశారు, క్యూరేటివ్ పిటిషన్. దాన్ని వేసిన తర్వాత మళ్ళీ విచారణ జరిగింది. ఆ విచారణలో మళ్ళీ దాన్ని కొట్టేశారు. ఆ కొట్టేసిన చీఫ్ జస్టిస్ ఇప్పుడు కన్నా గారు. చీఫ్ జస్టిస్లు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా మేము వర్గీకరణ జరగనీయము అంటారు. ఇవాళ మీ దగ్గరకు వచ్చే సమయానికి అసలు కమిషన్ వేయద్దని చెప్పి మళ్ళీ హైకోర్టులో వేశారు. మీరు కమిషన్ వేయద్దని చెప్పి మళ్ళీ హైకోర్టులో కేసు నడిచింది. హైకోర్టులో 3 పిటిషన్లు వేస్తే ఒక పిటిషన్ మళ్ళీ ఇవాళ కొట్టేసింది వాళ్ళది. హైకోర్టులో నేను వచ్చే ముందు కూడా కొట్టేశారు. వాళ్ళు మన ఎంబడి పడుతున్నారా లేదా? ఎందుకంత స్వార్థం? రిజర్వేషన్లన్నీ మేమే తింటాము అని అంతే, ఇంకేం లేదు. ఇలా ఎవరికి మేము వాటా ఇవ్వము అని అంటాం. ఇలా రిజర్వేషన్ మేమే తింటాం, ఇలా వాటా ఇవ్వమని అర్థం. నేను వచ్చే సమయానికి హైకోర్టులో ఒక పిటిషన్ కొట్టేసిండు హైకోర్టు. ఇంకా రెండు వారాల్లో మళ్ళీ 2 పిటిషన్ మళ్ళీ విచారణకు రాబోతున్నాయి. అంటే ఎంబడి పడుతూనే ఉన్నారు. మేము డోంట్ కేర్ అని అంటున్నాం. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను, నేను వర్గీకరణ ద్వారా మాత్రమే మన బిడ్డలకు భవిష్యత్తు. చదువుకునే పిల్లల సంఖ్య పెరగాలంటే, ఉద్యోగ అవకాశాలు రావాలంటే, మన జాతి బాగుపడాలంటే వర్గీకరణ తప్ప మరో పరిష్కారం లేదు. ఆ వర్గీకరణ తప్ప మరో పరిష్కారం లేదు కాబట్టి 30 ఏళ్ళు ఈ ఉద్యమం నడపాల్సి వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని మర్చిపోదు. నా తమ్ములారా, మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, నా అన్నలారా మీరు ఏ రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నా, జాతి భవిష్యత్తు కోసం ఒక 2-3 నెలలు అన్ని మర్చిపోయి దండోర జెండా కిందనే అందరూ ఏబిసి కోసం ఉద్యమం చేద్దాం. ఇది చివరి ఘట్టంగా జరుగుతున్న ఉద్యమం. ఈ 2 నెలలు 3 నెలలు అప్రమత్తంగా ఉంటే వెంటనే వర్గీకరణ జరిగితే ఇక ఎవరేం చేయాల్సిన అవసరం లేదు. 100 తరాలు మన బిడ్డలకు మన భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. 100 తరాల బిడ్డలకు మన భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి మీరు గమనించండి, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా శాసిస్తారో మళ్ళీ చెప్తున్నా ఈనండి. సుప్రీంకోర్టులో వర్గీకరణ జడ్జిమెంట్ మనకి అనుకూలంగా ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 1న వచ్చింది. నేను ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాను? ప్రధానమంత్రికి చెప్పాను, చీఫ్ జస్టిస్ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాను. మీరు మర్చిపోవద్దు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాను. ఎందుకు చెప్పాను? అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు మన వర్గీకరణ పోరాటంలో ఆయన పాల్గొన్నోడే, చెలో ఢిల్లీ పిలుపులో ధర్నాలకు వచ్చినోడే, ధర్మయుద్ధ సభ పెట్టినప్పుడు మన మీటింగ్లో వచ్చినోడే, అప్పుడప్పుడు ఉద్యమ అవసరాలు ఇస్తే ఆయన సహకారం కోరితే మన వాళ్ళకి సహకరించినోడే. అదే సమయంలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన రోజు అందరికంటే ముందు శాసనసభలో ఈ దేశంలో అందరికంటే ముందు తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడించాడు. ఈ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడింది. అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఢిల్లీ నుంచి నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఆయనకు నేను నమస్కారాలు పెడుతున్నా, ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చా. నాకెవరి శత్రువులు కాదు. నా జాతి భవిష్యత్తుకు అడ్డం పోయేటోళ్ళు ఎవరైనా శత్రువుగా చూస్తా, కానీ నా జాతి భవిష్యత్తుకు సహకరిస్తామంటే మాట వరకు సహకరిస్తానో నేను వాళ్ళని మిత్రులుగానే చూస్తాను. ఎవరు ఏ రూపంగా సహకరణ చేస్తానో నేను వాళ్ళని మిత్రులు. నా జాతిని గెలిపించుకోవడం కోసం నేను ఆ పని చేయాల్సి వస్తాను. అందువల్ల గీత గీసినట్టే ఉంటా.
నా జాతికి ఎవరైనా మేలు చేస్తామని మాట్లాడితే నేను వాళ్ళకి అండగుంటా. నా జాతిని ఎవరైనా దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు ఎంతటోళ్ళైనా ఎదుర్కోక తప్పదనేసి కూడా మీరు మర్చిపోతుంటారు. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్పినంటే, సుప్రీంకోర్టులో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వం చేసి అఫిడవిట్ ఇవ్వకుండా ఆపగలిగినరా లేదా? ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో పార్లమెంట్లో బిల్లు పెట్టమనే సుప్రీంకోర్టు తీర్పుకు మరి బిల్లు పెట్టకుండా ఆపగలిగినరా లేదా? ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఇప్పుడు ఏ విధంగా చేస్తుండో మీ దృష్టి తీసుకొస్తున్నా చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఏం మాట్లాడిండు, అది జరుగుతున్నదా లేదా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఏం మాట్లాడిండు, దానికి విరుద్ధంగా ఎందుకు జరుగుతున్నది? మళ్ళీ చెప్తున్నాయినండి, మళ్ళీ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని సూత్రరీత్యా వర్గీకరణకు వ్యతిరేకం కాదు, అనుకూలమే. కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మాలాడుకుంటుంది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంటుంది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటాం. వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఉన్న ఏకకాలంలో, సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యుడు. అంటే ఏకకాలంలో 3 పదవులు పొందే కుటుంబం ఏదైనా ఉంటే సోనియా గాంధీ కుటుంబం. ఆ తర్వాత దేశంలో మీరు ఏకకాలంలో 3 పదవులు పొందిన కుటుంబాలు మన మాలయ్య ఉంటే తప్ప మన ఇంకెవరి ఉండే ఈ దేశంలో. ఎగ్జాంపుల్, మన కర్ణాటక పోయి చూడండి. ఈ దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున్ ఖర్గే. ఆయన రాజ్యసభ సభ్యుడు. వాళ్ళ అల్లుడు గుల్బర్గ నుంచి లోక్సభ సభ్యుడు. వాళ్ళ కొడుకు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి. అంటే 3 పదవులు ఉన్నాయి కదా. ఇగో మీ అన్నగా తెలంగాణ కడుకొద్దాం, ఏకకాలంలో కాంగ్రెస్ లో 3 పదవులు పొందేటోళ్ళు ఇక్కడ రెడ్లు కూడా కాదు. ఒకటి తెచ్చుకుంటారు రెడ్లు, లేదా 2 తెచ్చుకుంటారు ఒక ఇంట్లో. ఎగ్జాంపుల్, జానారెడ్డి కొడుకు ఎంపీ, జానారెడ్డి కొడుకు ఎమ్మెల్యే ఏకకాలంలో. లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళ భార్య ఎమ్మెల్యే. లేదా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, లేదా వాళ్ళ అన్న వెంకటరెడ్డి మంత్రి. అంటే రెడ్డోళ్ళు కూడా 2 పదవులు మాత్రం తెచ్చుకోగలిగారు, 3వ పదవి తెచ్చుకోలేకపోయారు ఏకకాలంలో. కానీ ఇవాళ మీరు చూడండి, ఓకే, వెంకటస్వామి గారు ఉన్నప్పుడు కేంద్ర మంత్రే కదా, మరి వెంకటస్వామి గారు కొడుకు, పెద్ద కొడుకు మరి బెల్లంపల్లి ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు. మరి ఇంకో కొడుకు నిన్న మీటింగ్ పెట్టి మన వర్గీకరణ అడ్డుకుంటామన్న కొడుకు ఇప్పుడు ఆయన కూడా చెన్నూరు ఎమ్మెల్యేనే కదా. మరి ఆయన కొడుకు